బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలేరు జలాశయానికి భారీగా వరద ఇన్ఫ్లో వస్తుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 23 టీఎంసీలు ఉంది. దీంతో అధికారులు 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. ఏలేరు రిజర్వేర్ యొక్క లెవెల్ 23 టీఎంసీలకు వచ్చింది. పైన వాతావరణం శాఖ వారు చెప్తున్నటువంటి విధానాన్ని చూసుకున్నట్టయితే వర్షాలు పడేటటువంటి క్యాచ్మెంట్లో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 2200 క్యూసెక్కులు పైనుంచి కూడా నీరు ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిందకి 2100 క్యూసెక్కులు 2100 క్యూసెక్కులు నీరు కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది 25గానే అయినట్టయితే మన గ్రామాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను. మీ